ఉందా అండి? ఎస్, మొత్తం మీద మా ఎవరైతే ఇప్పటి వరకు కూడా గత 30 రోజులుగా 30 రోజులలో ఈ వార్డు విభజన ఇమీడియట్లీ జరపాలి ఖచ్చితంగానే చెప్తున్నారు. ఏదైతే కార్తిక్ గారు ఎట్లా చూడొచ్చు అంటే మనం ఇప్పుడు ఏదైతే ఈ 30 రోజుల లోపల వార్డు విభజన జరిగి ఈ 2 నెలల్లోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్కి పోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంతవరకు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా చెప్పారు 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చే ముందుకెళ్తాం, అప్పటి వరకు ఎలక్షన్కి పోము అనేది అధ్యక్షులు మాట్లాడుతున్నమాట. అంటే కాంగ్రెస్ పార్టీ ఎలా చెప్తుంది? సరే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వడానికి చిత్తశుద్ధిగా ఉంది అని చెప్పడానికి వీళ్ళకి ఇంకేం నిదర్శనం కావాలి, ఎట్లా రుజువు చేయాలనో మరి వాళ్ళన్నా చెప్తానన్నా దాని ప్రకారం అన్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఈరోజు మేము కామారెడ్డి గురించి మాట్లాడినప్పుడు మిత్రులు మాట్లాడినారు. కామారెడ్డిలో మేము ఏదైతే చెప్పినామో కులగణన చేస్తామని చెప్పినాం, కులగణన చేసి చూపించినాం. ఆ కులగణన చేసినప్పుడు మీరు ఆ కులగణలో ఎక్కడ పాల్గొన్నారు, దానికి మీరు కులగణలో మీ డీటెయిల్స్ ఇవ్వలేదు సార్ అంటే నాకు అఫిడవిట్లో ఉంది, పోయి అఫిడవిట్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర తెచ్చుకోండి అని అన్నారు. ఇంతకన్నా హేయంగా మాట్లాడిన వాళ్ళని ఈరోజు వచ్చి కులగణన గురించి దాని గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. ఈరోజు కులగణన గురించి సభలో చర్చ పెడితే ఆ చర్చలో పాల్గొన్నటువంటి వీళ్ళు ఈరోజు కులగణన గురించి ఎట్లా మాట్లాడతారు సార్, నాకు అర్థం కాదు. కాబట్టి ఒకవేళ చట్టం చేస్తేనేమో చట్ట ప్రకారం 42% ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీగా ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. లేదు, ఒకవేళ కుదరలేదు, సెప్టెంబర్ 30 వరకు కూడా అట్లా దానికి చట్టబద్ధత కలగలేదంటే మేము శాసనసభలో ఛాలెంజ్ చేసినాం. ఆ ఛాలెంజ్ ఏంది, 42% మా పార్టీగా మేము ఇస్తామని చెప్పినాం. అట్లా మీరు కూడా ఇవ్వండి అని చెప్పి ఛాలెంజ్తో పాటు సలహా కూడా ఇచ్చినాం. దానిపైన స్పందించాలన్నటువంటి వీళ్ళు బీసీలపైన ఎక్కడా కూడా ఇసుమంతా కూడా ప్రేమ కానీ వాళ్ళపైన ఇంత కూడా దయలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా మన బీసీల గురించి మాట్లాడనేకూడదు. కాబట్టి ఏంటి, ఈరోజు 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉంటే గత ప్రభుత్వము 10 సంవత్సరాలకు కలిపి ఒకటే రిజర్వేషన్గా నిర్ణయించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. అయితే ఆ 10 సంవత్సరాలకి ఏంటి, ఒకే వర్గానికి అంటే సింహభాగము అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఇస్తూ ఆ రోజు 10 సంవత్సరాలకు ఒకటే రిజర్వేషన్ కట్టుబెట్టింది. ఈరోజు మేమేమంటున్నాము, బీసీలకు పెద్దపీట వేయాలి, వాళ్ళని రాజకీయంగా ముందడుగు వాళ్ళని వేయించాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు మిత్రులు అడుగుతున్నారు అఖిలపక్షం వేయాలన్నారు. ఇంతకన్నా హాస్యాస్పదం ఏముంటుందో నాకు అర్థం కాదు. నేను వారిని వేదిక పైన సూటిగా అడుగుతున్నా, మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు వేసినారమ్మా అఖిలపక్షాన్ని? ఏ రోజన్నా ప్రధాన ప్రతిపక్ష పార్టీలను కానీ విపక్ష పార్టీలను కానీ అసలు పార్టీలుగా మీరు గుర్తించిండ్రా? శాసనసభలో మీరు మాత్రమే సభ్యులు, వేరే వాళ్ళు ఎవరు కూడా సభ్యులు కాదు అన్నట్టు వ్యవహరించినటువంటి మీరు ఈరోజు అఖిలపక్షం కావాలని అడగడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఇంకో విషయం ఏంటి, నిన్నగాక మొన్న అఖిలపక్షం వేసినప్పుడు మీరు వచ్చిన వాళ్ళు ఎవరు, వచ్చినప్పుడు ఏం మాట్లాడారు, దానిపైన ఎందుకు వాకౌట్ చేసినారు, రావాల్సినటువంటి వాళ్ళు ఎందుకు రాలేదు అన్న ప్రశ్నకు సమాధానం మరి చెప్పడానికి మీరు సిద్ధంగా ఉంటే చెప్పండి. రెండో విషయం ఏంటి, మీరేదో రైల్ రోకో నిర్వహించినారు కాబట్టి ఈరోజు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు వస్తున్నాయని అంటారు. ఇంతకన్నా ఆశాస్పదం ఇది కూడా ఉండదు. అసలు మీరు గతంలో ఇట్లనే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉద్యమకారులందరినీ కూడా రైలు రోకో చేయండి, రైలు అద్దాలు వలగొట్టండి, రైళ్లను అంటబెట్టండి, బస్సులను అంటబెట్టండి అని చెప్పి ఉద్యమకారులను ఉసిగొల్పి నిన్నగాక మొన్న పోయిన నెలలో హైకోర్టులో దానిపైన కేసును కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కోర్టుకు రమ్మంటే అసలు ఆ వ్యాఖ్య చేయలేదు, ఆ పిలిపే నేను ఇయ్యలేదు, ఆ ఉద్యమానికి నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకొని పారిపోయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఈరోజు మీరు మళ్ళీ రైలు రోకో చేసినాం, అందుకోసం ఇవన్నీ చేసినామని చెప్పడం బాధాకరం. ఇంకో విషయంలో మిత్రులను మాట్లాడుకుంటే ఏమన్నారు, రైతు భరోసా చేయలేదు అన్నారు. సరే, ఇట్లానే గతంలో కూడా రైతు భరోసా చేయలేదు, రైతు భరోసా వేయలేదు అని ఇట్లానే వీళ్ళు మాట్లాడితే, రుణమాఫీ చేయలేదని మాట్లాడితే మేము చాలా పారదర్శకంగా మేము రుణమాఫీ రైతులకు చేసినాం కాబట్టి, మాకు ధైర్యం ఉంది కాబట్టి, మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము గోడలపైన వేసినాం సార్. ఏ ఊర్లో ఎంతమందికి రుణమాఫీ జరిగిందో మేము గోడలపైన వేసినాం. కావాలంటే మీరు సాక్ష్యంగా కూడా నేను చూపిస్తున్నా, చూడొచ్చు. ఒకటి ఉదాహరణగా చూపిస్తున్నా. లేదంటే మీరు వస్తారా, మరి ప్రధాన విపక్ష పార్టీలు వస్తాయా? రండి, మీ వేదికగా నేను తీసుకెళ్తా, ఛానల్లో ప్రజలకు లైవ్లో చూపిద్దాం. మేము గోడలపైన రాష్ట్రం, మీరు కూడా రుణమాఫీ చేశారు కదా. 10 సంవత్సరాల్లో ₹1,00,000 రుణమాఫీని ఎన్నిసార్లు చేశారు? దాదాపు 5 నుంచి 6 సార్లు చేశారు. పోనీ దాని వివరాలైనా మీరు ఎక్కడైనా గోడలపైన రాసే మీకు ధైర్యం ఉంది? ఆ రోజు లేదు. కానీ ఈరోజు మేము చేసిన రుణమాఫీని, రైతుల పట్ల మాకున్న చిత్తశుద్ధిని, రైతుల పట్ల మాకున్నటువంటి ప్రేమని,
రైతును రాజును చేయాలన్నటువంటి సంకల్పంతో మేము చేసిన కార్యక్రమాన్ని మేము చాలా ధైర్యంగా ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామంలో ఎంతమంది అయితే రుణమాఫీకి అర్హులు ఉన్నారో ఆ రుణమాఫీకి సంబంధించిన అర్హుల యొక్క పేర్లను వివరాలను వారి తండ్రి పేరు వారికి ఎంత విస్తీర్ణతంగా భూమి ఉందో అన్ని వివరాలను కూడా మేము రాసి చూపించాం. కావాలంటే ఇగో నేను తీసుకున్న ఫోటోని చూపిస్తా. ఇది దేవరకద్ర నియోజకవర్గంలో నేను కురుమూర్తి దేవస్థానంకి వెళ్ళినప్పుడు నేను దారిలో కనిపించిన వాల్పేపర్ని ఫోటో తీసుకొని వచ్చిన. ఎక్కడ కూడా దీన్ని తీసుకొని వచ్చి నేను మీకు ఈరోజు సాక్ష్యంగా చూపిస్తున్నా. ఈ దేవరకద్ర నియోజకవర్గము అక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి జి మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ గారు ఉంటారు. వారి శాసనసభ నియోజకవర్గ వారి పరిధిలో ఇది ఇట్లా గోడలపైన నేరుగా వారు రాసి చూపించారు. ఇంతకన్నా ఏం కావాలో మీకు సాక్ష్యం? ఇంకా సాక్ష్యం కావాలంటే రండి. మీరు ఎవరైనా వస్తారా, మీరే నేరుగా వస్తారా, మీ పార్టీ సభ్యులు వస్తారో రండి, మీకు సాక్ష్యంగా చూపించకపోతే మాట్లాడండి. కాబట్టి ఈరోజు స్థానిక సంస్థలను పూర్తిగా నాశనం పట్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మళ్ళా కొత్తగా వచ్చి ఎక్కడ కూడా స్థానిక సంస్థల గురించి మాట్లాడద్దు. మీ హయాంలోనేనమ్మా సర్పంచ్లు అందరూ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినరు. మీ హయాంలో సర్పంచ్లుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు హైదరాబాద్లో వాచ్మెన్లుగా కూలీ పనులు చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మీకు ఎక్కడా కూడా సర్పంచ్ల గురించి కానీ స్థానిక సంస్థల గురించి కూడా మాట్లాడే నైతిక అర్హత లేదు మీకు. మీరేదో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉందని మీరు అంటున్నారు. ఇట్లా వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తారని ఇట్లా మాట్లాడుకుంటూ పోతేనే ఎంపీ ఎన్నికల్లో మిమ్మల్ని తీసుకుపోయి సున్నాకి కూసబెట్టారు. కాబట్టి మీ నాయకత్వం మిమ్మల్ని ఎప్పుడు మోసం చేస్తుంది. మీ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వము బీజేపీతో అంటగాగుతూ తమకు ఆత్మాహుతి దాడి చేసుకొని మిమ్మల్ని మరోసారి మోసం చేయడానికి మీ పార్టీ అధినాయకత్వం సమాయత్తం అవుతుంది. కాబట్టి ముందు ఆ విషయాలను తెలుసుకోవాలని చెప్పి మీకు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నా. వీరేంద్ర బాబు గారు ఒక్క నిమిషం మనోజ్ గారు మీ దగ్గరకు వస్తాం మరొకసారి. వీరేంద్ర బాబు గారు, గత 17 నెలలుగా లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి ఇప్పటి వరకు జరగలేదు. కానీ ఇప్పుడు హైకోర్టు ఉత్తర్వులతో మాత్రం ఇటు కదులుతుంది.